అందరికీ జై భీమ్. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ అరెస్ట్ కావడంతో నిన్నటి రోజున తనని అక్కడికి వెళ్ళి పరామర్శకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను ఒక మాజీ ముఖ్యమంత్రిగా అదేవిధంగా ప్రజెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అంటే ఒకవేళ ఎటు ఇంకో పార్టీ లేదు కాబట్టి ఇంక్లూడింగ్ ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షానికి సంబంధించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా హుందాతనంగా లేదంటే గౌరవంగా మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఏదైతే ఛానల్స్ అన్నిటికి కూడా ఒక స్టఫ్ ఇచ్చేలాగా లేదా నవ్వుకునేలాగా ఒక రకరకాలుగా ఏది పడితే అది మాట్లాడుతూ తను ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుండడం కొంతవరకు అయితే రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష నేతగా లేక గతంలో మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు తనని పరామర్శకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, లేకపోతే రాజకీయంగా మీరు మాట్లాడాలి తప్ప లేదు ఎందుకు వంశీని అరెస్ట్ చేసినారని చెప్పి కొంతమంది జర్నలిస్టు సోదరులు అక్కడ అడిగినప్పుడు తను ఎలా మాట్లాడుతున్నారంటే వల్లభనేని వంశీ అందగాడంట, అదేవిధంగా కోడాల నాని వీళ్ళంతా అందగాళ్ళంట, వీళ్ళని చూస్తే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి అవహేళనలా మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చాలా హుందాతనంగా మాట్లాడాలి లేదా గౌరవంగా మాట్లాడాలి తప్ప ఈ అందము ఇవన్నీ ఏది పడితే అది మాట్లాడడం ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు తప్ప మీలో రాజకీయ నాయకుడు కనిపించట్లేదని చెప్పేసి చర్చగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక రకాల సమస్యలు ప్రజా సమస్యలు ముందున్నాయి. వాటిని పరిష్కరించే విధంగా లేదా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా మీరు మాట్లాడేది తప్ప ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరొకటి దగ్గర 8 సంవత్సరాల ఈ కాలంలో ఒక్క పథకం కూడా పూర్తి స్థాయి ఇప్పటికీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయనటువంటి కూటమి ప్రభుత్వం పైన ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రతిసారి ఒకసారి నెల్లూరుకి వెళ్ళి పరామర్శకు వెళ్తాం, మరొకసారి విజయవాడ వెళ్తాం, జైలుకి వెళ్ళి పరామర్శలు తప్ప ప్రజల కోసం మీరు చేయకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. అదేవిధంగా ఈరోజు చాలా రకాలుగా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏమి విమర్శలు చేస్తూ ఉన్నారంటే ప్రజా సమస్యల్ని వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైతే అసెంబ్లీ ఉంటుందో మీరు అసెంబ్లీకి వెళ్ళి గణాంకాలతో సహా చెప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నప్పుడు మీరు అవన్నీ వదిలేసి ఈ ప్రెస్ మీట్లకే పరిమితం అయితే కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏది బట్టి అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ మీరు నిజంగా కార్యకర్తలకి భరోసాని ఇవ్వాలనుకుంటే ఒకటే చెప్పాలి, మనల్ని ప్రజలు పక్కన పెట్టారంటే మనలో ఏదో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మొత్తం సవరించుకొని ఆ లోపాలు సవరించుకుంటూ ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టి పరిష్కారం కోసం పాటుపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తని మీరు ముందుకు నడిపించే విధంగా మాట్లాడాలి తప్ప ఇలా మాట్లాడడం నవ్వులు పాడడం తప్ప నవ్వుకోవడం తప్ప లేదా ఛానల్స్కి మీరు స్టఫ్ ఇవ్వడం తప్ప దీనివల్ల ఏమీ ఒరగదేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. నిజంగా వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదా? అంటే దళితుడిని కిడ్నాప్ చేసి ఎక్కడ పడితే కాళ్ళతో తన్నలేదా? స్వయాన మీరు వెళ్ళి పరామర్శకు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలోనే తను చేసిన చేష్టలు మొత్తం అందరూ చూసే విధంగా వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు వెళ్ళి మళ్ళీ ఏదంటే అది మాట్లాడడం అంటే వల్లభనేని వంశీ చేయని తప్పుకు జైల్లో పెట్టారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రం పూర్తి స్థాయి
వీడియోలతో సహా ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది తను కిడ్నాప్ చేసిన విధానం. అంటే దళితులంటే మీకు అంత చులకన? ఇప్పుడు కూడా మీరు మారే పరిస్థితి లేదా? గతంలో ఎలాగో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత వర్గాల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చి దళితుల్ని స్వయాన కిడ్నాప్ చేసిన వీడియో ఫుటేజ్ కూడా బయటకు వదిలారు వాళ్ళు. ఇంత సాక్షాత్తు ఎవిడెన్స్ కనపడతా అన్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చే క్రమంలో ఏదైనా మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలి. ఎవరినైనా వెనుకేసుకొచ్చేటప్పుడు వాళ్ళు చేసిన చేష్టాలు కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు నిజంగా ఏ తప్పు చేయకోకుండా నిజంగానే జైలు పాలు అయితే మీరు వెళ్ళి తిరిగి అలా మాట్లాడంటే కరెక్ట్. తాను స్వయాన కిడ్నాప్ చేశాడు, కొట్టడం జరిగింది, తను హింసించడం జరిగింది, స్వయాన ప్రతిదీ ఎవిడెన్స్ సహా ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ తెలిసి మీరు మీ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల పట్ల ఇప్పటికైనా సరే మీరు మారాలని చెప్పేసి దళితుల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వంశీకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు నిజంగా మీ పార్టీ కదా ఎంతో కొంత సపోర్ట్ చేయాలనుకుంటే మీరు స్వయాన వెళ్ళకోకుండా ఎవరైనా మీ టీమ్స్ ఎవరైనా వెళ్ళి లేదా లీగల్ టీం ద్వారాగా అడ్వైజ్ చేయాలి తప్ప స్వయాన వెళ్ళి దళిత వర్గాల్లో వ్యతిరేకత మూట కట్టుకోవద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.